2 రోజుల క్రితం సాగర్ ఎడమకాలంలో గల్లంతైన యువకుడు ఆలేటి కార్తీక్ చివరకు శవమై తేలడంతో నిడమనూరు మండలంలోని సూర్యపల్లి గ్రామంలో పెను విషాదం నెలకొంది. ఆలియా సమీపంలోని సాగర్ ఎడమకాలంలో 2 రోజుల క్రితం సూర్యపల్లి గ్రామానికి చెందిన ఆలేటి కార్తీక్ ప్రమాదవశాత్తు గల్లంతయ్యాడు. అప్పటి నుంచి కుటుంబ సభ్యులు గ్రామస్తులు కాలువ పరిసర ప్రాంతాల్లో గాలిస్తూనే ఉన్నారు. తమ బిడ్డ ఎక్కడో ఒక దగ్గర క్షేమంగా ఉంటాడని, దేవుడు ఖచ్చితంగా కాపాడతాడని కుటుంబ సభ్యులు ఆశగా ఎదురుచూశారు. కానీ ఈ రోజు ఉదయం పెద్దదేవులపల్లి చెరువులో ఒక మృతదేహం తేలియాడుతుండడం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలాన్ని చేరుకున్న కుటుంబ సభ్యులు ఆ మృతదేహం కార్తీక్ దేనని నిర్ధారించడంతో వారి ఆశలన్నీ అడియాసలయ్యాయి. తమ కళ్ల ముందే తిరిగిన బిడ్డ విగతజీవిగా పడి ఉండడం చూసి తల్లిదండ్రులు, బంధువులు గుండెలు పగిలేలా ఏడ్చిన తీరు అక్కడి వారిని కలచివేసింది. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అది పెదం కొరికిందండ తగిలిందండ